గ్రంథరా శ్రీమద్భాగవతం 11వ స్కందం 20వ అధ్యాయం. జ్ఞాన వైరాగ్యాలకి అతీతమైనది భక్తి. శ్లోకం సంఖ్య 14, 15, 16. ఏతద్విద్వాన్ పురామృత్యో రభవాయ ఘటేతస అప్రమత్వం ఇదం జ్ఞాత్వా మప్యర్థ సిద్ధిదం సిద్ధ్యమానం యమైరేతై కృతనీడం వనస్పతిం ఖగ స్వకేత ఉత్సృజ్య క్షేమం యాతి ఎలంపట అహోరాత్రి ఛిద్యమానం బుద్ధ్యాయుర్వ యదేపతు ముక్త సంగా పరం బుద్ధ్వా నిరీహ ఉపసామ్యతి. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదకి. దేహము మృత్యువాత పడినదే అయినను జీవన సిద్ధిని వసగలదని తెలుసుకొని బుద్ధిమంతుడు మృత్యువు సమీపించుటకు పూర్వమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లో మూర్ఖముగా ఉపేక్ష చూపరాదు. శరీరానికి చావు తప్పకపోయినా ఈ శరీరంతో ఒక గొప్ప హేమశ్రీ అవుట్ బయటికి పంపించండి. హరే కృష్ణ. మాట్లాడకూడదు క్లాసులో కూర్చుంటే. అంటే మనం ఈ దేహం మనం సాగును తప్పించుకోలేకపోయినా ఈ దేహంతో ఒక పని చేయొచ్చు. జీవన సిద్ధి అంటే మళ్ళీ మళ్ళీ దేహాలు పొందకుండా ఉండడం. మనం ఈ దేహాన్ని పొందామంటే ఇంకా పొందవలసి ఉంటుంది. ఏం చేస్తే పొందకుండా పోవచ్చు. దాని జీవన సిద్ధి. మనం ఇక్కడ అన్నట్టుగా మూర్ఖుడై ఉపేక్ష చూపరాదు. ఇక్కడ ఏదో ఈ శరీరంతో అనుభవించాలని, ఇక్కడ ఈ శరీరానికి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని, పేరు ప్రతిష్టల కోసం, శరీర సుఖాల కోసం ఈ శరీరంతో మనం తాపత్రయపడవచ్చు. కానీ దానివల్ల మనకి ఇంకొక శరీరం, ఆ శరీరం ఎలాంటి శరీరం రాబోతుందో మనకి తెలియదు. కానీ ఒక విషయం మాత్రం కరెక్టు, మనం ఈ శరీరంతో భక్తి చేయనట్లయితే మనకి మళ్ళీ మానవ జన్మ దొరకదు. స్వల్పమప్యస్య ధర్మశ, అంతో ఎంతో కృష్ణ భక్తి చేయాలి. లేకపోతే మళ్ళీ మానవ జన్మ దొరికే అవకాశం లేదు. మనకి ఎలాంటి నిద్ర సుఖం కావాలంటే మనకి కొండ చిలువ, కుక్కలు కూడా స్లీపింగ్ లైక్ ఎ డాగ్, కుక్కలాగా నిద్రపోవడం ఎప్పుడు పడితే అప్పుడు.
మనకి బాగా బలం కావాలంటే ఏనుగు జన్మ తెచ్చుకోవచ్చు, మనం కుక్క జన్మ తెచ్చుకోవచ్చు. ఇంకా బాగా నిద్రపోయే జంతువులండి. విచ్ యానిమల్ స్లీప్స్ మోస్ట్? వాట్ ఈస్ యువర్ AI saying? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. విచ్ యానిమల్ స్లీప్స్ మోస్ట్? కొండ చిలువ, సోమరిపోతులాగా కొండ చిలువ. దానికి కంచం నుంచి మంచానికి, మంచం నుంచి కంచానికి వేరే పని వెళ్ళా నిద్రపోతూ ఉంటుంది. పెద్ద పెద్ద జంతువులు తిని ఆ తర్వాత అడపడి మళ్ళా దానికి ఆకలి కలగగానే మళ్ళీ ఇంకో జంతువు, కొండ చిలువ, పైథాన్. అడుగుతుంది దే ఆల్ స్లీప్ ఎ లాట్. పిల్లులు కూడా బాగా నిద్రపోతాయంట. పగలంతా నిద్రపోతాయి, రాత్రిపూట తిరగడం ప్రారంభిస్తాయి. ఇంకేంది? అమెరికన్ యాక్సెంట్ కాదు, ఇండియన్ యాక్సెంట్ చదువు. బ్రౌన్ బ్యాట్, గబ్బిలాలు కూడా. తర్వాత గుడ్ల గోపులు పగలంతా నిద్రపోయి రాత్రి పూట. గబ్బిలాలు పగలంతా నిద్రపోయి రాత్రి యాక్టివ్. కీలులు కూడా. కాబట్టి నిశాచరులు అలాగే. గట్టిగా మనకి నిద్ర ఎక్కువ కావాలంటే, తిండి ఎక్కువ కావాలంటే ఏం జన్మ? పంది జన్మ. గో ఆన్ ఈటింగ్ ఆల్ డే తింటూ ఉండదు. దానికి చాలు ఎక్కువైందని తింటూనే ఉంటుంది. లేదా మనం బాగా పని చేయాల, పనులు చేయాలి. పని దెయ్యం పట్టిందంటే దెయ్యాలు ఒకటే పని చేస్తుండే, పని దెయ్యం. చాలామంది నాయకులంతా కూడా ఈ రోజుల్లో పని దెయ్యాలు. పని. రాజకీయ నాయకులు ముఖ్యంగా వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. ఎక్కడ పడితే రోజంతా అక్కడ ప్రోగ్రాం, ఇక్కడ ప్రోగ్రాం కావాల్సిన నాయకులు. సో ఆ విధంగా పని దెయ్యాలు, పని దొంగలు. పని దెయ్యంగా ఉండడం మేళ, పని దొంగగా ఉండడం మేళ. నిద్ర లేపండి. పని దొంగగా ఉండడం మేళ, పని దెయ్యంగా ఉండడం మేళ. పని దొంగ అంటే తమో గుణం, పని దెయ్యం అంటే రజోగుణం. కనీసం పని దొంగగా ఉండడం కంటే రమానందలాగా ఏదో తిరుగుతూ ఉండాలి, చేస్తూ ఉండాలి. పని ఖాళీగా ఉండదు, మంచిది. ఖాళీగా ఉంటే నిద్రపోతుంటే మనకి భోగపు ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఎగరాలనంటే పక్షి జన్మ, మనకి ఈతలు కొట్టాలనంటే చేప జన్మ. ఏది కావాలంటే అది. ఇంకా ఏం కోరికలు ఉంటాయి మనుషులకి? ఒళ్ళు చూపించుకోవాలంటే ఈరోజులో అది కూడా ఎక్కువే. జనాలు ఒళ్ళు చూపించుకోవడం. అటువంటి వాళ్ళు ఏం జన్మెత్తారు? ఎంతసేపు ఆలోచిస్తాను నా చెట్టు జన్మ. నగ్నంగా ఎవరైతే ఒళ్ళు చూపించుకోవాలా, వయసులో ఉండగా అందంగా ఉన్నాను అనుకునే వాళ్ళు ఒళ్ళు చూపించుకొని తిరుగుతూ ఉంటారు. నా అందం చూడండి. వచ్చే జన్మలో చెట్టు జన్మ, నగ్నంగా, నేకెడ్. ఆల్ రైట్, ఒళ్ళు చూపించుకోవాలి. నేకెడ్, ఎండకి వానకి నగ్నంగా. పనిష్మెంట్. అది ఎలాంటి కోరికలు ఉంటాయి?
ఇంకేం కోరికలు ఉంటాయి? ఇంకేం కోరికలు ఉంటాయి? కోరికలు బట్టి రకరకాలుగా. మాంసం తినాలంటే ఏం జన్మ? మాంసం తినాలంటే సింహాలు, పులులు జన్మ. రక్తం తాగాలంటే దోమలు. రక్తమే నీ ఆహారం. ఈ రకంగా బరువులు ఎత్తాలంటే కొంతమంది వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, అటువంటి వాళ్ళు దున్నపోతులు, ఎద్దులు, గాడిదలు భగవంతుడు బాగా మోయిస్తాడు. నువ్వే మామూలు మనుషుల్లో బాడీ బిల్డింగ్ చేస్తుంటే మెడల్స్ వస్తాయి. వచ్చే దానిలో మనం మళ్ళీ అడిగి ఇంకా ఏం కోరికలు ఉన్నాయని అడుగుతున్నాం. ఇంకా ఏం కోరికలు ఉన్నాయి? దానికి ఏం జన్మ వస్తుంది చదువుతున్నాం. ఈ రకంగా ఇక్కడ ఎంత తప్పించుకోవచ్చు? మనకి కేవలం కృష్ణుడిని సేవించాలనే కోరిక ఉండాలి. మిగతా కోరికలన్నీ కూడా తప్పుడు కోరికలు. జీవితంలో ఇంకోటి ఎక్కువ సెక్స్ లైఫ్ ఎక్కువ కావాలంటే కోతి జన్మ కానీ లేదా పిచ్చుక జన్మ కానీ, వేరే పని ఏం లే. పిచ్చుకలు రోజుకి 60 సార్లు, రోజుకి 20 సార్లు కోతులు. ఈ రకంగా ఎవరైతే పూర్తిగా తమో గుణంలో ఉంటారో అటువంటి వాళ్ళకి కేవలం శారీరక కోరికలు. రజోగుణంలోకి వచ్చిన వాళ్ళకి మానసిక కోరికలు కదా. డబ్బు, పదవులు, హోదాలు, చదువులు. అంటే ఇక్కడ జీవన సిద్ధి అంటే ఒకసారి జన్మ దొరికితే మానవ జన్మ మళ్ళీ ఇంకోసారి తల్లి గర్భంలోకి పోకుండా ఉండడం. ఒకసారి మానవ జన్మ దొరికితే మళ్ళీ గర్భవాసన చూడకుండా ఉండడం. దాన్ని ఏమంటారు? జీవన సిద్ధి. మృత్యు స్వరూపులకు క్రూర మానవులచే చెట్టు కొట్టివేయబడినప్పుడు దాని యందు గూడు కట్టుకున్న పక్షి అది వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. అది ఎలాంటి ఆసక్తి పెట్టుకోదు. అది ప్రాణం మీద తీపి. మృత్యు స్వరూపులకు క్రూర మానవులచే చెట్టు కొట్టివేయబడినప్పుడు, అటు మనుషులు ఎంతోమందికి మృత్యువుని కలిగిస్తూ ఉంటారు. చెట్లు కొట్టేస్తాం. యమరాజు మనల్ని ఎలా ఫినిష్ చేస్తాడు? యమరాజు ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేకుండా. ఒక ఆయనోడు ఆయనకి బాగా డబ్బులకి ప్లాన్లు, కుటుంబానికి ప్లాన్లు, తెలీదు. చావు వచ్చింది. యమరాజు వచ్చాడు, కంగారు పడ్డాడు. అదేం సార్, నాకు ముసలితనం లేదు, నాకు అది లేదు, ఇది లేదు, మీరు కావాల్సినంత డబ్బు తీసుకున్నాను వదిలేయండి సార్ అన్నాడు. యమరాజు వచ్చినప్పుడు నేను అంటే అందరికీ లంచాలు ఇచ్చి పంపించేస్తాను. ఆయన యమరాజు కూడా లంచం వేయడానికి చూశాడు. మీకు ఎన్ని కోట్లు కావాలో తీసుకోండి సార్, నా జోలికి రాబాకండి. అంటే నీ చెత్త కాగితాలు యమలోకంలో పనికిరావా, తీసుకుని నేనేం చేయాలి? కాబట్టి నీ లంచాలు మాకేం పనికిరావు, మాకేమైనా ఉపయోగపడేదనేది అనుకోవచ్చు. చెత్త కాగితాలు ఇస్తాను ఎవరికి కాదు. కాబట్టి నువ్వు లంచం ఇచ్చి నన్ను కొనుక్కోలేవు, పోవాలి. అది ఆలోచించి, ఏం సార్ నాకు ఇంతమంది 5-6 పిల్లలు ఉన్నారు, పెళ్ళం ఉంది, వయసులో ఉంది, అది ఇంకా
తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళందరికీ నేను వాళ్ళందరి కోసం పనిచేయాలి కదా సార్. అంటే నువ్వు పోతే అంతకంటే బాగా పోతే వాళ్ళు బతుకులేను, అంతకంటే బాగా గడుస్తాయి పోయానికి అన్నాడు. నేను వీళ్ళందరికీ నేను సేవ చేయాలంటే నువ్వు చేసే సేవ, నువ్వు పోతే వాళ్ళు నీకంటే ఎక్కువ సుఖపడతారు. నువ్వు వాళ్ళని సుఖపెట్టగలగడం కంటే నువ్వు లేకపోతే వాళ్ళు ఎక్కువ సుఖపడతారు. ఇంక దానికి జవాబు అవుతుంది. ఇదేంద్రా బాబు, నేనేదో కుటుంబం కోసం దున్నపోతులాగా గాడిదలాగా పనిచేస్తా అంటే నువ్వు లేకపోయినా కూడా వీళ్ళ సుఖానికి లోటు లేదు. డోంట్ వరీ అబౌట్, వాళ్ళ గురించి నువ్వే బాధపడక్కర్లేదు. ఇంకేం సార్, ఒక్కొక్కసారి డబ్బులు వద్దన్నాడు. నువ్వు లేకపోతే నువ్వు సుఖపెట్టగలగడం కంటే వాళ్ళకి నువ్వు లేకపోతే ఇంకా ఎక్కువ సుఖం కలుగుతుంది. అంటే ఇంకేం సాగు చెప్పాలని చూశాడు. అంటే సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి తొందర వస్తున్నా. ఈ రోజుల్లో మంచి మందులు డాక్టర్లు ఉన్నాయి సార్. వాళ్ళు నన్ను నయం చేస్తారు. అప్పుడు చావు పోస్ట్ పోన్ అవుతుంది. కానీ చూస్తుంటే ఆయన రోగం ముదురుతూనే ఉంది అన్నాడు యమరాజు. పెద్ద పెద్ద డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నావు, కాస్ట్లీ మందులు మింగుతున్నావు, కానీ నీ రోగం చావు రాసి పెట్టింటే ఏ డాక్టరు కాపాడలేడు, ఏ మందులు కూడా పని చేయవు. ఆ సాగు కూడా పోయింది దానికి. అప్పుడు ఇంకేం చెప్పాలా యమరాజుకి, ఏం చెప్పాలా అంటే ఇక్కడ యమరాజు ఎవరిని కూడా వదిలిపెట్టాడు. కాబట్టి మృత్యు స్వరూపుడు కాబట్టి మనం చావడానికి ప్రయత్నం చేయక్కర్లా. అది ఎట్లాగో వస్తుంది, దాని టైంకి అది వస్తుంది. మనం ఇంకోళ్ళని మనం చంపక్కర్లా. వాడికి టైం వస్తే వాడు పోతాడు. లేదా మనం కావాలంటే ఎవడు చావడు మన కోసం. ఎప్పుడేది జరగాలి అదే జరుగుతుంది. కాబట్టి మృత్యు స్వరూపుల క్రూర మానవులు. కాబట్టి మనుషులు ఎప్పుడు కూడా చంపడం సులభం, ఎవరైనా మనం బతికించగలం. చంపడం చావేలాగా ఉంది, చంపడం సులభమే, బతికించడం కష్టం. అంటే మనుషులు ఎప్పుడు కూడా మనం जीवस्य जीवनम, जीवो और जीने दो, ठीक है ना प्रीति, जीवो और जीने दो। परेशान मत हो, दूसरों को परेशान मत करो, ठीक है ना। तुम परेशान मत हो, दूसरों को परेशान मत करो। जीवो जीने दो, लिव एंड लेट लिव। మీరు ప్రతి మనిషికి బతకాలని ఉంటుంది. కాబట్టి బతికే అధికారం, నేను ఎన్నాళ్ళు నాకు అకాలంగా ఎందుకు చనిపోవాలా. కాబట్టి ఇక్కడ మృత్యు స్వరూపుల క్రూర మానవులు ఎవరైతే అనవసరంగా అవి చీమలు కావచ్చు, దోమలు కావచ్చు, అవి మీ మీద దాడి చేస్తుంటే, అంటే మీ రూమ్లోకి వచ్చి ఇబ్బంది పెడుతుంటే తప్పదు. లేదా దేవుడి సేవల్లో అవి బాధలు కలిగిస్తుంటే దేవుడి సేవ పాడవుతుంది. దేవుడి భోజనంలో చీమలు ఎక్కుతున్నాయంటే తప్పు కదా. ఎంత జాగ్రత్తగా పెట్టాలి దేవుడికి. అంటే ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. దైవ సేవకి మనం ఇతర జీవం చంపితే అది మన తప్పు కాదు. అంటే అర్జునుడు కృష్ణుడి యొక్క ఆదేశం మేరకు అర్జునుడు ఎంతోమందిని చంపాడు. కానీ అర్జునుడికి పాపం ఏమంటలా. నేను తన కోసం తప్ప నేను రాజ్యం గెలుచుకోవాలా, నేను అనుభవించాలా, ఆ ఉద్దేశంతో యుద్ధం చేయాలి. కృష్ణుడు యుద్ధం చేయమని యుద్ధం చేస్తాడు.
భగవంతుడి సేవకి భగవంతుడి సేవకి పని పాడవుతుంది, మిమ్మల్ని తిడతాం, బిల్డింగ్ అంతా బూజులు పడుతుంది, మనం కళ్ళు మూసుకొని తిరుగుతూ ఉంటాం. సరే దేవుడి మందిరం మీ గది కూడా ఇట్లా పెట్టుకో, దేవుడి మందిరం ఇట్లా పెట్టారండి. వాట్ డూ యూ థింక్? ఏమనుకుంటున్నారు? అంటే భగవంతుడి పని కోసం మనం ఇతరుల్ని మందలించడం, కానీ మన అహంకారం దృష్టి కోసం, మన ఈగో కోసం ఇతరుల మీద పెత్తనం చేయడం. మృత్యు రూపులకు క్రూర మానవులు అంటే ఎప్పుడు కూడా మనం ప్రాణాన్ని కాపాడడానికి వీలైనంత వరకు ప్రాణాలని కాపాడడానికి, అంటే చెట్లు కూడా మనం అనవసరం కొట్టేయడానికి లేదు. చెట్టు కొట్టేయడం కాదు, చెట్టు కొమ్మలు కూడా. అందుకే మనం భగవద్భక్తిలో ఉండాలి. లేకపోతే మన ఇంటి కోసం చెట్టు కొట్టేస్తాం. మందిరంలో ఉంటే ఎగ్జంప్షన్. దేవుడి మందిరం ఈ చెట్టు వల్ల ఈ ఆకులు ఎన్ని పడుతున్నాయి, ఈ కొమ్మలు కొట్టేయాల. ఎక్కడో ఒకరు ఉంటాం కాబట్టి దేవుడి సేవలో ఉండడం లేదు. ఎక్కడో ఒకరు ఉంటాం, మనం మందిరంలో ఉండడం లేదు. అప్పుడు మనం చేసిన కర్మలు తొందరగా మనకి అంటావు, ఎందుకంటే మన కోసం చేయట్లేదు. తిరగ అంటే ఎవరైతే భగవంతుడి శరణాగతి పొందుతారో అటువంటి వాళ్ళు వాళ్ళ కోసం చేసుకునేది ఏంటంటే, భగవంతుడి శరణాగతి పొందితే భగవంతుడికి ఎలా కావాలో, భగవంతుడి సేవకి ఎలా కావాలో అలా చేస్తూ ఉంటాం. కాబట్టి దోషం మనకు అంటది. మనం మన కోసం బతుకుతూ ఉంటే ప్రతి దానిలో మీకు మీ స్వార్థం కోసం, మీ లాభం కోసం, మీ సుఖం కోసం, మీకోసం అంతే కదా. అందుకే భగవంతుడు ఏమన్నాడు, నా శరణ పొందు, లేకపోతే నువ్వు ఈ సంసారంలో నానా యాతనలు అనుభవిస్తావు, నానా దుఃఖాలు, చేసేదంతా కూడా పాపమే. భగవంతుడి శరణ పొందకపోతే మనం అంతా కూడా వేరే దానికోసం బతుకుతున్నాం. కాబట్టి అవన్నీ పాప పనులు. ఎందుకంటే మనం భగవంతుడి యొక్క సేవకులం, వేరే పనులు ఎందుకు చేస్తున్నాం? తెలుసా తెలీదా? నువ్వు భగవంతుడి సేవకుడి, భగవంతుడి సేవకుడు కానట్లయితే ఇంకోటికి సేవ చేయాలి. సేవ తప్పించుకునే లేదు. అంటే ఎవరు సేవను తప్పించుకోగలరు? దేవుడికి సేవ చేయకపోతే ఇంకోటికి ఎంతమందికి సేవ చేసినా కూడా చేసేవాడికి తృప్తి లేదు, చేయించుకునేవాడికి తృప్తి లేదు. రోజు కావాలి సేవలు. మీరు నాకు రోజు జాగ్రత్తగా రోజు 10:30కి భోజనం తెచ్చి పెడుతూ ఉంటారు కదా. ఒకరోజు తేపోతే వాట్ నాన్సెన్స్. ఇన్నాళ్ళు చేసిన సేవ అంతా పోయింది. ఇన్నాళ్ళు జాగ్రత్తగా అని ఒకరోజు ఏదో ఆరోగ్యం బాగలేక మర్చిపోయేది, అది నాకు తెలియదు. వాట్ నాన్సెన్స్, వేర్ రిలేట్ అది చెప్పుకోవాల్సి వస్తుంది. సార్ నా పరిస్థితి అది, అప్పుడు మేము గమ్మున ఉండాల్సి వస్తుంది. మనుషుల తర్వాత పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అంటే పాయింట్ ఏంది, ఎంత సేవ చేసినా కూడా ఏ రోజు కొద్దిగా సేవలో రోజు బాగానే వండుతున్నారు. ఈ రోజు కొద్దిగా టమాటాలు ఎక్కువ పడ్డాయి, ఈ రోజు కొద్దిగా మిరపకాయలు ఎక్కువ పడ్డాయి. వాటి నాన్సెన్స్. మిరపకాయలు ఎంత కారంగా చేశారు, అది ఎన్ని రోజులు చక్కగా చేశారు. తగ్గ మనిషి ఇది పొరపాటు. కానీ చెప్పాలా? లేకపోతే పొరపాటు అలవాటు కొద్ది పొరపాటు అలవాటు అయితే. ఇది ఈ సంసారంలో ఉన్నంత వరకు మనం ఎప్పుడు కూడా మనం దయ చూపించేవాడే దేవుణ్ణి దయ అడగగలడు. అంటే వన్ హూ కెన్ ఫర్గివ్ అదర్స్, ఈ కెన్ సీక్ ఫర్గివర్నెస్. ఇతన్ని క్షమించేవాడు భగవంతుడి ముందు మనం
దోషిగా నిలబడినప్పుడు మనం క్షమించమని అడగచ్చు. ఎందుకంటే మనం ఇతరుని క్షమించేటువంటి స్వభావాన్ని కలిగి ఉండడం వల్ల. కాబట్టి ఇక్కడ ఈ రంగా క్రూర మానవులు అంటే మామూలుగా ఆత్మజ్ఞానం లేని వాళ్ళందరూ కూడా క్రూర మానవులే. ఎందుకంటే వాళ్ళు అహంకారం కొద్దీ, వాళ్ళు స్వార్థం కొద్దీ, వాళ్ళు ఇతరుల మీద పెత్తనం చేసే ఈ విధంగా అంత క్రూర మానవులు. చెట్టు కొట్టివేయబడినప్పుడు దాని యందు గూడు కట్టుకున్న పక్షి ఒక దెబ్బకి వదిలి పారిపోతుంది. నిజంగా అట్లా వదిలి పారిపోవడం కావు 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 కా అంత చెట్టు తిరుగుతుంటుంది. ఆసక్తి మనకి ఎలా మన ఇంటి మీద ఆసక్తి ఉంటుందో ఆ పక్షికి కూడా చెట్టు కొట్టేస్తుంటే అది ప్రాణం కాపాడుకోవడానికి ఎగురుతుంది. కానీ ఇల్లు వదిలిపెట్టుకోలేక కా 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 అని చుట్టుపక్కల తిరుగుతుంది. ఇంకా మొత్తం అంతా వాడు పట్టుకుపోతే ఇంకా అది బుద్ధి లేని పక్షి అది మర్చిపోతుంది. అది ఇంకో గూడు కట్టడం ప్రారంభిస్తుంది. మామూలుగా మీరు ఎంక్రోచ్మెంట్ చేసి ఇల్లు కడతారనుకోండి, వాడొచ్చి యోగి ఆదిత్య అనేది వచ్చి బుల్డోజర్ బాబా వచ్చి ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేకుండా దాన్ని నేలమట్టం చేసిపోతాడు. అప్పుడు రెండోసారి మీరు యూపీలో మీరు ఎంకరేజ్మెంట్ చేయకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ మోడీ గారు బుల్డోజర్ వచ్చి అది చేస్తే ఎవడొక డబ్బులు వేస్ట్ చేసుకుంటాడు. ఆ రకంగా ఈ శరీరం మీద ఇన్వెస్ట్ చేసుకోవడం వేస్ట్. ఎందుకంటే ఏం ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా ఈ శరీరంకి మనుగడ లేనప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? కాబట్టి తెలియగలవాడు తన మీద చాలా తక్కువ ఖర్చు పెట్టుకుని దైవ సేవలకి సమయాన్ని తన మీద తక్కువ ఖర్చు పెట్టుకుని మన అలంకారాలు, మన డెకరేషన్లు, మన ముస్తాబులు అవడం, దాని మీద టైం దగ్గర దేవుణ్ణి చూడడం, దేవుణ్ణి ఎలా ముస్తాబు చేయాలా, ముస్తాబైన దేవుణ్ణి ఎలా అన్ని విధాలుగా గమనించాలా. అంటే మన మీద టైం పాటు చేసుకోకూడదు, మన మీద డబ్బు పాటు చేసుకోకూడదు. ఎందుకంటే ఏం కాపాడబడేది ఏం లేదు. ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా కూడా డాక్టర్లు మీ డబ్బు అంతా లాగేసుకుని మేము చేయవలసింది చేసాము, శవాన్ని పట్టుకుపోయింది. అదే ముందే మనం చావడానికి రెడీగాను అసలు మేము లక్షలు ఖర్చు పెట్టి చావదలుచుకోలేదు. కనీసం ఆ డబ్బు దేవుడికి ఉపయోగపెట్టచ్చు కదా. ఇక్కడ దేహాత్మ బుద్ధి మనందరికీ, ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరికీ దేహాత్మ బుద్ధి. మానవేతరులకి పూర్తిగా దేహాత్మ బుద్ధి. మానవ జీవితంలో మెల్లమెల్లగా ప్రయత్నం చేస్తే మనం రజోగుణంలోకి సత్వగుణంలోకి వచ్చి నేను శరీరం కాదు, నేను ఆత్మని. వీళ్ళు కుర్రాళ్ళు కూర్చుని ఉన్నారు. ఇంకో ప్రశ్న, మీ దగ్గర కేవలం 30 రూపాయలు ఉంది, లంచ్ 30 రూపాయలు, మీ దగ్గర కేవలం 30 రూపాయలు ఉంది. ఆ 30 రూపాయలతో మీరు గుడ్డలు కొనుక్కుంటారా, చెప్పులు కొనుక్కుంటారా, ఫ్యాషన్ హెయిర్ కట్ చేయించుకుంటారా, లేదా శుభ్రంగా లంచ్ తింటారా? ఏం చేస్తా? నీ దగ్గర ఉన్నది 30. దానికి నీకు ప్లానింగ్ అనేది ఉంటే ఏం చేస్తావు? 30 రూపాయలు ఉంది, ముందు నా తిండికి నేను ముందర ఏర్పాటు చేసుకోవాలి, ఆ తర్వాత ఎక్స్ట్రా ఉంటే అంతే కదా, అనే కదా. కొత్త చెప్పులు వేసుకొని తిండి లేక ఇబ్బంది పడతావు. ఆ రకంగా నువ్వు ఆత్మ అయినప్పుడు
నువ్వు శరీరం కానప్పుడు నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి. కాబట్టి నువ్వు ఆత్మ కోసం చేసుకోవాలా, శరీరం కోసం చేసుకోవాలా? నువ్వు టైం ఎక్కువ శరీరం కోసం ఇవ్వాలా, నువ్వు ఆత్మవి కదా. ప్రశ్న, నువ్వు ఆత్మవి, నువ్వు శరీరం కాదు. కాబట్టి ఎక్కువ సమయాన్ని ఆత్మకి ఇస్తావా, శరీరానికి ఇస్తావా? తెలివితేటలుంటే ఆత్మకి ఇవ్వాలి. అలాగే నువ్వు కృష్ణుడికి చెందినవాడివి, ఆత్మ సంబంధం కృష్ణుడితో ఉంది. ఈ శరీర సంబంధం మనకి పెళ్ళాంతో ఉంది, బిడ్డలతో ఉంది. కాబట్టి నువ్వు ఎక్కువ టైం దేవుడికి ఇస్తావా, ఎక్కువ ఖర్చు, నువ్వు ఎక్కువ ఖర్చు దేవుడికి ఖర్చు పెడతావా? నువ్వు శరీరం అనుకుని అయినా కూడా వాళ్ళు చనిపోతారు. నువ్వు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి అయినా కూడా పెళ్ళాం చనిపోయింది. అటు మళ్ళీ నీకు జన్మ, అటు పెళ్ళాం ఎట్లాగో పోయింది అనగలదు. అదేదో నువ్వు దేవుడి కోసం ఖర్చు పెట్టుంటే నీకు చనిపోయేప్పుడు దేవుడికి గుర్తొస్తే శుభ్రంగా ఆనందంగా దేవుడి దగ్గరికి పోతావు. కాబట్టి ఎప్పుడు కూడా నేను శరీరం కాదు, నేను ఆత్మ అనేది అర్థమైనప్పుడు నేను ఆత్మ కళ్యాణం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. నేను భగవంతుడికి ఎక్కువ సేవలు చేసుకోవాలా. మిగతా వాళ్ళకి ఎంత అవసరమైతే అంత, తల్లిదండ్రులకి ఎంత అవసరమైతే అంత. కానీ మోహంలో పడిపోయి నువ్వు అప్పులు కూడా తీసుకొచ్చి నాన్నను బతికించుకోవడానికి, అటు అప్పులు మిగిలాయి, నాన్న మిగలలేదు, ఏం చేస్తావు అనే కదా. తెలివితేటలు ఏం చేసేప్పుడు మన తాహత ఎంత, అంతే కదా. నా శక్తి ఎంత, నాన్న పోయాడు, నీకు 50 లక్షల అప్పులు మిగిలింది, నీ బతుకంతా ఏం సంపాదిస్తావు? వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుంది అవునా కదా. కానీ నువ్వు మోహంలో పడినప్పుడు, మోహం అంటే అవసరానికంటే ఎక్కువ ప్రేమించడం, అంతే కదా. దాన్ని మోహం అంటారు. దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తే దేవుడు మోహంలో పడ్డావు, తప్పేం లేదు. చక్కగా దేవుడు నేను అన్ని విధాలా చూసుకుంటాడు. నువ్వు దేవుడు మోహంలో పడకుండా ఇంకోళ్ళు మోహంలో పడితే నీకు భంగపాటు, అంతే కదా. నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళు నీతో రెస్పాండ్ కాకపోవచ్చు. ఎంతమంది ఒక అమ్మాయిని ప్రేమించి ఆ పెళ్ళి కాక వాడు ఆత్మహత్య చేసుకుని, లేదా అమ్మాయి గొంతు కోసి ఆ బతుకంతా జైల్లో పోయి కూర్చుని ఉన్నాయా లేదా కేసులు? కాబట్టి నువ్వు ఎవరైనా ప్రేమించాలంటే, అతిగా ప్రేమించాలంటే దేవుణ్ణి మాత్రమే. మిగతా చోట ఎంతవరకు అవసరం అంతవరకే. అతిగా పడ్డావంటే నువ్వు సమస్యల్లో పడిపోతావు. ఒక దేవుణ్ణి మాత్రమే నువ్వు అతిగా ప్రేమించవచ్చు. నువ్వు అతిగా సమయం ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వచ్చు. ఇంకెక్కడ ఇచ్చినా కూడా మళ్ళా నీకు సమస్య ప్రారంభమవుతుంది. నువ్వు ఐఏఎస్ క్లియర్ చేయాలని రాత్రింబవళ్ళు కానీ ఐఏఎస్ కాలేకపోయావు, డిప్రెషన్లో పడిపోతావా లేదా? మరి ప్రయత్నం చేయొచ్చు, దొరికితే లేదు, ఇది కాకపోతే ఇంకో బతుకు. ఐఏఎస్ అయితేనే బతుకయింది, ఐఏఎస్ అయితే సుఖపడతాం అయింది. జీవితంలో సుఖంగా ఉండాలి. ఐఏఎస్ చేసామా లేదా అవసరం లేదు, అంతే కదా. సులభంగా ఐఏఎస్ చేయగలిగితే మంచిదే. అది ఇది మనకి రాసి పెట్టలేదు, లివ్ ఇట్. ఆ రకంగా మనిషి నిర్ణయాలు తీసుకోవాలి జీవితంలో. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈ శరీరాన్ని ఉపయోగించి దేవుడికి దగ్గర అవ్వడానికి, ఈ శరీరాన్ని ఉపయోగించి ఇంకా ఈ శరీర మోహమమతల్లో పడిపోయి అష్ట కష్టాలు పాలవడం. డోంట్ డూ లైక్ దట్. దాన్ని ఏమంటారు? వైరాగ్యం. మానవ జీవితం సావు ఉన్నది కాబట్టి నువ్వు ఆసక్తితో బతకాలా, వైరాగ్యంతో బతకాల? చెప్పా. ఇప్పుడు నీకు ఆ సెల్ ఫోను చాలా నచ్చింది. దాన్ని ఎలాగో అలాగా మన దగ్గర కొనుక్కోవడానికి డబ్బు లేకపోతే
వాళ్ళు అడిగితే ఇవ్వకపోతే నెక్స్ట్ ఏం చేస్తాం? దొంగతనం చేయాలి, అంతే కదా. డబ్బులు లేకపోతే అడిగితే ఇవ్వకపోతే, కానీ దాని మీద మనం మమకారాన్ని వదిలిపెట్టలేకపోతే ఏదో రకంగా మనం దాన్ని లేపేయాలి అనే కదా, అంతే కదా. దాన్ని వదిలిపెట్టలేకపోతే ఏదో ఒకటి చేస్తాం. దానివల్ల వెళ్ళి జైల్లో పోయి కూర్చుంటాం, పట్టుకుంటారు. తెలిసిపోతుంది ఆ సెల్ ఫోన్ నీది కాదని, ఎందుకంటే కాంటాక్ట్లు అన్నీ వాళ్ళ ఉన్నాయి. ఆ కాంటాక్ట్లు ఎందుకు కూడా మనకి తెలియదు. పట్టుబడంగానే ఇది నా సెల్ ఫోన్ సార్ అంటావు, చెప్పే దీనిలో ఏమున్నాయంటావు, ఏం చెప్పలేదు, అంతే కదా. అంటే 4 దెబ్బలు పడతాయి, 4 నెలలు జైల్లో కూర్చుంటావు, 4 లక్షలు కట్టాలి, అంత 4. ఈ రకంగా మానవ జీవితంలో, అందుకే వీళ్ళు అంటారు, ఇట్లాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? మహాత్ములు. ఏమంటారా? మిమ్మల్ని అంటారా అండి? నేను ఎవడైనా మహాత్ముడు అన్నాడు ఇప్పుడు దాకా? నీకే అంత బుద్ధి లేదు కాబట్టి నిన్నెవడు మహాత్ముడు అంటాడు. కానీ ఎవరైతే భగవద్ గురించి మాట్లాడుతూ ఉంటారో, ఎవరైతే భగవద్గీత పద్ధతిలో బతుకుతూ ఉంటారో, జనాలంతా దండాలు పెట్టి మహాత్ముడు అనగలరు. అంటే మానవ జీవితంలో నిన్ను దుర్మార్గుడు అంటే బాగుంటుందా, నిన్ను మహాత్ముడు అంటే బాగుంటుందా? నేను అందరూ దుర్మార్గుడు అంటే బాగుంటుందా ఏందా? మహాత్ముడు అనిపించుకోవాలి, ఆ రకంగా బతకాలి. ఇక్కడ చెబుతుంది అది, రేయింబగళ్ళు గడిచిపోవడం ద్వారా సావు దగ్గర పడుతున్నప్పటికీ మనిషి భయం లేకుండా బతుకుతూ ఉంటాడంట. చావు ఎప్పుడు వస్తుంది తెలిసిందే, ఎప్పుడైనా రావచ్చు. నువ్వు మీ రూమ్కి పోతావు, షాక్ కొడుతుంది, వెంటనే అందరు పోగొడతారు. ఏమైందంటే ఆయన షాక్ కొట్టి చనిపోయినాడు. ఇప్పుడుదా బాగానే ఉన్నావు, మందిరానికి వచ్చావు, క్లాసులో కూర్చున్నావు, మాట్లాడావు, అడిపోయి తాకేపటికి షాక్ కొట్టింది, ఎగిరిపోయావు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, చావు అనేది వస్తుంది ఒకటి, ఎప్పుడైనా కూడా రావచ్చు. కాబట్టి ఏది మనకి ఇంపార్టెంట్? శరీరమా, ఆత్మ, బంధువుల, కృష్ణుడా? అంటే చావు ఉందంటే నా బంధువులు సార్ నన్ను తీసుకెళ్ళమాకండి సార్. వాడు అంటాడు, యమరాజు అంటే నువ్వు మోహంలో పడి కొట్టుకుని వస్తున్నావా? నీకు అసలు బంధువులు ఎవరైతే తెలుసు? ఆత్మబంధువు ఎవరంటే ఏం చెబుతారు? శరీర బంధువులు అంటే చెబుతారు, మా అక్క సార్, మా అమ్మ సార్, ఎన్ని శరీర బంధువులు. కానీ నువ్వు ఆత్మవు కదా, మరి నీ అసలు బంధువు ఎవరు? ఆత్మకి చావు లేదు, కృష్ణుడికి చావు లేదు. కాబట్టి నువ్వు సుఖంగా బతకాలంటే ఎవరితో సంబంధం పెట్టుకోవాలా? అర్థమవుతుంది కదా. ఈ రకంగా మీరు రోజంతా పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఓ 10 నిమిషాలు ఇటువంటి పుస్తకాలు చదివితే ఎంత మనసు ఆరోగ్యంగా ఉంటుంది, ఎంత మనసులో తెలివితేటలు వస్తాయి, ఎంత మీరు జీవితాన్ని మహాత్ముడిలాగా బతకగలుగుతారు. మనం పోతుంటే జనాలంతా జాగ్రత్త పడతారు, వీడు మనల్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. మహాత్ముడు పోతుంటే జనాలంతా వెనకాల వస్తూ ఉంటారు, దుర్మార్గుడు పోతుంటే జనాలు తప్పించుకుంటూ ఉంటారు. మహాత్ముడు వస్తుంది జనాలు కావాలని వచ్చి ఇరుక్కుంటూ ఉంటారు. ఇంత పాటు తిరిగితే నాకు కూడా పుణ్యం కలుగుతుంది, నాకు కూడా బుద్ధి వస్తుంది, నేను కూడా సుఖపడతాను. అయిపోయింది, అది స్టాపింగ్. తొందరపడమాక, ఇంకొక 5 లైన్లు చదివి ఆల్రెడీ అటు రాత్రింబగళ్ళు గడిచిపోతుంటే చావు దగ్గర పడుతుందని తెలుసుకోకుండా మనిషి ఈ సంసారంలోనే. కాబట్టి మనిషి కాలం గడుస్తుంటే భయపడాలంట, ఏమో చావు దగ్గర పడుతుందని. కాబట్టి కోరికలను, ఆసక్తిని విడిచి భగవంతుడిని తెలుసుకొని పూర్తి శాంతిని సాధించవచ్చును. రాత్రింబగళ్ళు గడిచిపోవుట ఆయువు నశించున్నదని బుద్ధిమంతుడైన భక్తుడు ఎరుగును. అందువల్ల ఇంద్రియాల పట్ల, సంసార సుఖాల పట్ల
వ్యర్థముగా ఆసక్తిని అతను విడిచిపెట్టును. క్రికెట్ ఎవరికి ఇష్టం? ఇక్కడ మూర్ఖులు. అదైనా మీరు దుర్మార్గులు, బుద్ధి లేకుండా వాడవాడు ఆడి సంపాదించుకుంటున్నాడు, నిన్ను చదువులు పాడు చేసుకుంటున్నావు అవునా కదా. క్రికెట్ పాకిస్తాన్కి ఇండియాకి క్రికెట్ మ్యాచ్, ఇద్దరికి బాగా 20 లక్షలు అందజేస్తారు. ఓడిపోయిన వాడికి అందుతాయి డబ్బులు, నీకేం వస్తుంది? నీ టైం పాడవుతుంది. కాబట్టి నువ్వు మూర్ఖుడివే. అంటే ఇట్లాంటివన్నీ వదిలిపెట్టమంటున్నాడు ఇక్కడ. వ్యర్థముగా ఆసక్తిని విడిచిపెట్టాలి, దానికి బదులుగా జీవితంలో శాశ్వత లాభాన్ని. ఏ రకంగా చెట్టు కొట్టివేస్తుంటే పక్షి గూడుని వదిలి వేరే చెట్టుకు వెళ్ళిపోను, భౌతిక జగత్తులో మనం శాశ్వతం కాదని తెలిసి మనిషి భగవంతుడిని గట్టిగా పట్టుకునే వాళ్ళం. భగవత్ సామ్రాజ్యంలోనే మనం శాశ్వతంగా నివసించగలం. దానికి మానవ జీవితాన్ని వినియోగించుకునే వాళ్ళం. కృష్ణుని ఆధ్యాత్మిక స్వభావాన్ని మనం తెలుసుకోవడం ద్వారా మనం కూడా శాశ్వత జీవితాన్ని, ప్రకృతి 3 గుణాలు అంటే మన బుద్ధుల్ని మనం బాగు చేసుకుని అతడు తుట్టతోదకు పూర్ణ శాంతిని పొందును. అది మనిషి ప్రశాంతత కావాలంటే ఎక్కడ కూర్చుంటే ప్రశాంతత ఎక్కడా లేదు. ఎవడైతే మనసుని దేవుడి మీద పెట్టుకుంటాడో వాడికి మాత్రమే ప్రశాంతత. నువ్వు ఏసీ రూమ్లో కూర్చున్నా నీకుండే సమస్యలు ఉంటాయి కదా. ఎగ్జామ్ వస్తుంది, ఏసీ కూల్గానే ఉంది, కానీ తలకాయ వేడెక్కుతుంది కదా. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి